మీరు జపాన్ ఎళ్లారు. అక్కడ జపాన్‌లో ఇంకొకరున్నారు. ఇతనికి జపనీస్ లాంగ్వేజ్ మాత్రమే వచ్చు. మీకు ఇంగ్లీషొచ్చు. మీరు ఇంగ్లీష్‌లో కన్వే చేస్తే ఏదన్నా ఈ జపనీస్ అతనికి అర్థం కాదు. సో, అప్పుడేం చేస్తారు మీరు? మీరు ఒక ఫ్రెండ్‌ని తీసుకెళ్తారు కదా! ఈ ఫ్రెండ్‌కేంటంటే జపనీస్ లాంగ్వేజొచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా వచ్చు. మీరు చెప్పిన ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉన్నదాన్ని ఇతను కన్వర్ట్ చేసి జపనీస్ లాంగ్వేజ్‌లో ఇతనికి చెప్తారు. ఇతను ఓకే. సపోజ్ మీరు ఒక 10 లైన్స్‌ని మీరు ఇంగ్లీష్‌లో చెప్పారు. ఆ సేమ్ 10 లైన్స్‌ని తీసుకొనొచ్చి అతను జపనీస్ లాంగ్వేజ్‌లో చెప్తే దాన్ని మన కంప్యూటర్ లాంగ్వేజ్‌లో కంపైలేషన్ అంటారు. అంటే మొత్తం టెక్స్ట్‌ని జపాన్‌లో కన్వర్ట్ చేస్తే జపనీస్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేస్తే దాన్ని కంపైలేషన్ అంటారు. అదే మీరు 10 లైన్‌లు ఒక్కొక్క లైన్‌ని తీసుకొని జపనీస్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేశారనుకోండి. దాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటారు. కంప్యూటర్ లాంగ్వేజ్‌లో. కంప్యూటర్స్‌కి ఇంగ్లీష్ అర్థం కాదు. సో, ఇంగ్లీష్ అర్థం కాదు కాబట్టి దాన్ని మనము మెషిన్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేయాలి. కంప్యూటర్‌కి మెషిన్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. ఈ మెషిన్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే తెలుసు కదా మీకు బైనరీ కోడ్‌లో ఉంటుంది. బైనరీ అంటే బైనరీ అంటే 1 అండ్ 0. ఒక పెద్ద ప్రోగ్రామ్‌ని మొత్తం ప్రోగ్రామ్‌ని ఒక ఈఎక్స్ఈ ఫైల్ కింద కన్వర్ట్ చేసిన దాన్ని కంపైలర్ అంటారు. అదే ప్రోగ్రామ్‌ని ఒక లైన్ బై లైన్ తీసుకొని, లైన్ బై లైన్ తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసేదాన్ని ఇంటర్ప్రిటర్ అంటారు. ఇప్పుడు మనము కంపైలర్‌కి, ఇంటర్ప్రిటర్‌కి ఉన్న తేడా తెలుసుకుందాం. ఇంతకుముందు చెప్పినట్టు కంపైలర్ విల్ కన్వర్ట్ ద హోల్ ప్రోగ్రామ్ టు మెషిన్ కోడ్. అదే ఇంటర్ప్రిటర్ అయితే లైన్ బై లైన్ కోడ్ టు మెషిన్ కోడ్. స్పీడ్ వెరీ ఫాస్ట్. స్లో వెన్ కంపేర్డ్ టు కంపైల్డ్ బేస్ ప్రోగ్రామ్ అన్నమాట. థర్డ్ ఎర్రర్స్. ప్రోగ్రామ్‌లో ఎక్కడైనా చిన్న ఎర్రర్ ఉంటే ప్రోగ్రామ్ మొత్తం కంపైలేషన్ దగ్గర ఆగిపోతుందనమాట. అది ఎప్పుడు చూసేస్తుంది? కంపైల్ చేస్తున్నప్పుడే. అంటే ప్రోగ్రామ్‌ని మెషిన్ లాంగ్వేజ్‌కి కన్వర్ట్ చేసినప్పుడే మధ్యలోనే ఎర్రర్ ఉంటే ఆగిపోతుందనమాట. ఎట్ కంపైల్ టైమ్. ఇది రన్ టైమ్. ప్రోగ్రామ్ ఒకసారి రన్ అయిన తర్వాత ఎర్రర్ ఎక్కడుందో అక్కడే ఆగుతుంది. ఎర్రర్ లేని చోట అన్ని స్టేట్‌మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. కంపైల్డ్ బేస్డ్ లాంగ్వేజెస్ అన్నవి ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ అనమాట. అంటే మీరొక కంపైల్డ్ బేస్డ్ లాంగ్వేజ్ తీసుకున్నారు. దాంతో ఒక ఈఎక్సీ ఫైల్ జనరేట్ చేశారు. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ జనరేట్ చేశారు. ఆ ఎక్సీ ఫైల్‌ని, ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌ని వేరే ఆపరేటింగ్ సిస్టమ్‌లో డైరెక్ట్‌గా రన్ చేయాలంటే అది కుదరదనమాట. ఎందుకంటే ఇది ప్లాట్‌ఫార్మ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ప్లాట్‌ఫార్మ్ అంటే ఏం లేదు ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది.
ఓకే. ఇది ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. అదే మనం ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ తీసుకుంటే అది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. అంటే మీరు ఒక ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ తీసుకున్నారు. దాన్ని ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ చేశారు. అదే సోర్స్ కోడ్‌ని మనం ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్‌లో పెట్టి రన్ చేసిస్తే అది రన్ అవుతుంది. సో, ఇట్ ఈస్ ఎ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. కంపైల్డ్ బేస్డ్ లాంగ్వేజెస్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మనం ఈ క్లాస్‌లో, ఈ సీరీస్‌లో నేర్చుకున్న సి లాంగ్వేజ్, నేర్చుకుంటున్న సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్ అనేది కంపైలర్ బేస్డ్ లాంగ్వేజెస్. అదే ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజెస్ అయితే మీకు పైథాన్, జావా స్క్రిప్ట్ ఇవన్నీ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజెస్‌లోకొస్తాయి. సబ్ హెడ్డింగ్స్ రాసుకుందాం. ఇది ఎగ్జిక్యూషన్, స్పీడ్, ఎర్రర్స్, పోర్టబిలిటీ, ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ లాంగ్వేజెస్. ఈరోజు క్లాస్‌ని ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. మన హ్యూమన్స్‌కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే తెలుసు అనుకుందాం. కానీ కంప్యూటర్స్‌కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలీదు. కంప్యూటర్స్ తెలిసిందల్లా ఒకటే. అది బైనరీ లాంగ్వేజ్. బైనరీ అంటే తెలుసు కదా! బైనరీ అంటే 2 నంబర్స్ 1 అండ్ 0 కింద ఉన్నవి మాత్రమే అది అర్థం చేసుకుంటది. సో, మనం ఇంగ్లీష్‌లో రాసిన ఒక కోడింగ్‌ని, ఒక లాంగ్వేజ్‌ని కంప్యూటర్స్ అర్థం చేసుకునేటట్టు రాసే విధానాలు 2 ఉంటాయి. ఒకటి కంపైలేషన్, 2 ఇంటర్ప్రిటేషన్. ఈ కంపైలర్ బేస్డ్ లాంగ్వేజ్ ఏంటంటే, ఒక పెద్ద ప్రోగ్రామ్ తీసుకొని దాన్ని మొత్తాన్ని ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద కన్వర్ట్ చేయడాన్ని కంపైల్డ్ బేస్డ్ లాంగ్వేజ్ అంటారు. అదే ఒక్కొక్క ఇన్‌స్ట్రక్షన్ తీసుకొని దాన్ని మెషిన్ లాంగ్వేజ్‌లా అర్థం చేసుకునేటట్టు రాసే విధానాన్ని ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజెస్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే సి, సి ప్లస్ ప్లస్ ఎగ్జాంపుల్స్. అదే ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజెస్‌లో పైథాను అండ్ జావా స్క్రిప్ట్. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది కదా! మనం నెక్స్ట్ క్లాస్‌లో స్ట్రక్చర్ ఆఫ్ ద సి లాంగ్వేజ్ గురించి నేర్చుకుందాం.